అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. దీనికో చెరువులు నిండి పొంగి పొర్లి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో కూడా వరద నీరు ఎక్కువ రావడంతో ఇప్పటికే పర్యాటకుల్ని ఇక్కడ రానియకుండా కొంత పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకున్నారు. బొగతా లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కడ పర్మిషన్ మాత్రం ప్రస్తుతానికి ఇవ్వడం లేదు. ఒక్కరోజు వర్షం కొంత ఎడతెరిపినిచ్చినటువంటి సమయంలో ఈ హనుమకొండ వరంగల్ నగరంలో ఉన్నటువంటి చెరువులు, వాగులు, వంకలు పొంగి పొరుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ భద్రకాళి చెరువు దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతానికి ఒక అద్భుతమైనటువంటి సుందర దృశ్యం ఇక్కడ మనకు ఆవిష్కృతం అవుతుంది. భద్రకాళి చెరువు నుండి పొంగి పొరులుతూ మత్తడి పడడంతో ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. నిన్న మొన్న వర్షాలతో అనేక ఇబ్బందులు పడ్డటువంటి నగర జీవి ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్లకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితులతోటి పర్యాటక ప్రాంతాలకు పోటెత్తుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి భద్రకాళి చెరువు దగ్గర మనం ఉన్నాము. వాగులు, వంకలు పొంగి పొరుతూ ఇక్కడ ఉన్నటువంటి చెరువు కూడా ఒక అద్భుతమైనటువంటి సుందర దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి. నీటి గలగలలు, సెలయేటి సవ్వడులు అంతా ఒకే దగ్గర ఆవిష్కృతం అవుతే ఎలా ఉంటుందో ప్రస్తుతానికి భద్రకాళి చెరువు పరిసర ప్రాంతాలు కూడా అంత శోభాయమానంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ పర్యాటక ప్రాంతాలే కాకుండా ఇక్కడ గుళ్ళలకు వచ్చినటువంటి వారికి 2 రకాల విందు కనిపిస్తుంది. ఒకటి ఏంటంటే అమ్మవారి దర్శనం చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్నటువంటి పర్యాటక ప్రాంతమైనటువంటి ఈ చెరువు వీణుల విందుగా చేస్తుంది. చూపర్లను ఇట్టే కట్టిపడేస్తున్నటువంటి పరిస్థితి. ఒక రకమైనటువంటి అద్భుతమైనటువంటి వింత ప్రపంచంలో అడుగుపెడుతున్నటువంటి అనుభూతి ప్లస్ ఒక గొప్ప వాతావరణం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే పర్యాటకులు కూడా ఇక్కడికి వస్తున్నారు. తమ పిల్ల పాపలతో ఇక్కడికి వచ్చి ఇక్కడ సుందర దృశ్యాలను చూసి మైమర్చిపోతున్నటువంటి పరిస్థితి. పర్యాటకులు కూడా మనం చూస్తున్నాము. ఒక్కసారి ఇక్కడి నుండి చూసినట్టయితే పర్యాటకులు అక్కడ టెంపుల్ నుండి వచ్చేటువంటి వాళ్ళు అక్కడి వరకు పరిమితం అవుతారు. ఏది జాలి వరకు మనం చూస్తున్నాము. అక్కడి నుండి మొత్తం ఏదంటే ఇది బ్యాక్ నుండి వస్తే ఈ వాతావరణం కనిపిస్తుంది. ఒక్కసారి మనం పర్యాటకులతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎట్లా ఉంది వాతావరణం ఒక్కసారి మనం చెప్పండి సార్. ఇప్పటివరకు వాతావరణం నిన్న మొన్న ఇంట్లోకి వెళ్ళి బయటికి రాలేని పరిస్థితి, ఇప్పుడు బయటకు వస్తే ఎట్లా ఉంది పరిస్థితి, వాతావరణం ఎట్లా అనిపిస్తుంది? మరి వర్షాలు మన వరంగల్ తెలంగాణ ప్రాంతానికి రావడం చాలా హర్షించదగ్గ విషయం. మరి నిన్న 2 రోజుల నుంచి చూసినట్లయితే అతి భారీ వర్షాలు పడి మన తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో మరి చక్కగా చెరువులు కానీ కుంటలు కానీ అనేక ప్రాంతాల్లో జలమయం అయిపోయాయి. ఈ సుందర దృష్టాన్ని, భద్రకాళి సుందర దృష్టాన్ని చూడడం చాలా సంతోషంగా ఉంది. ఇట్లా ఉప్పొంగడం కూడా చాలా సంతోషంగా ఉంది. మరి చాలామంది వర్షాలు ఈ సంవత్సరం వెనుకకైనా కూడా చక్కటి వర్షాలు పడ్డాయి. చాలా సంతోషం. మీ యొక్క ఆర్టీవీ కూడా మేము చాలా అభినందిస్తున్నాం. మీరు కూడా చక్కటి కవరేజ్ చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో, గ్రామాల్లో, కుంటలలో వెళ్ళి మరి ప్రజల యొక్క దైనందిన స్థితిని మరి కళ్ళకు కట్టినట్టు చూపెడుతున్నారు. చాలా అభినందిస్తున్నాం. చాలా సంతోషం మీరు ఇక్కడికి రావడం, మా వరంగల్ అందరినీ చూపించడం. ఈ కట్ట చాలా చరిత్రాత్మకమైంది. మరి చరిత్రాత్మకమైనటువంటి కట్టడంలో ఈ యొక్క నీరు రావడం, ఈ యొక్క చెరువులు నిండడం మరి రైతులు చాలా హర్షించదగ్గ విషయం ఇది. మేము చాలా మరి సంతోషాన్ని, ఈ ప్లేస్ని చూసి మేము చాలా సంతోషిస్తున్నాం. మరి ఆర్టీవీ వారిని, వారి బృందాన్ని, యాజమాన్యాన్ని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటివరకు ఒకసారి మనం చూస్తుంటే ఆ విజువల్స్లో ఎంతో ప్రకృతి మైమర్చినటువంటి దృశ్యాలు కనిపిస్తుంది. పర్యాటకం కూడా ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం చూసి చాలామంది మైమర్చిపోతున్నారు. ఎందుకంటే మనం ఎంత తింటే కడుపుకి పసందు, కానీ ప్రకృతిని చూస్తే మన మనసుకు వీణుల విందుగా, కన్నుల పండుగగా ఉంటుంది. ఇక్కడ చాలామంది పర్యాటకులు కూడా ఉన్నారు. ఒక్కసారి వీళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ వాతావరణం చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా ఉన్నది ఇక్కడ, చాలా మంచిగా ఉన్నది, పీస్ఫుల్ ఉన్నది, చాలా గ్రీనరీ ఉన్నది ఇక్కడ. ఇంకా ఏంటంటే చాలా వర్షం పడినప్పుడే ఇట్లా వాటర్ పడుతుంది, అందుకే వచ్చినాం చూడడానికి. వరంగల్ నుంచి వచ్చినాం, ఎల్బీ నగర్ నుంచి. ఇక్కడ ఇటువంటి వాతావరణం చూడాలంటే కేవలము వర్షాలు వచ్చినప్పుడే సాధ్యమవుతుంది. ఎందుకంటే నీరు వెళ్ళిన తర్వాత ఎంతటి ప్రకృతి పచ్చగా ఉన్నప్పటికీ కూడా దాన్ని మనం చూడలేము. ఎందుకంటే అది ఒక సీజన్లోనే, అంటే ఇప్పుడు ఆషాఢ మాసంలోనే ప్రారంభమవుతుంది. పర్యాటకం కూడా ఇప్పటి నుండి ప్రారంభమవుతుంది. దానికి సంబంధించి వరంగల్ నుండి కూడా వచ్చా అంటున్నారు. పర్సనల్గా హనుమకొండ భద్రకాళి టెంపుల్ దగ్గర మనం ఉన్నాము. ఒక్కసారి ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే మీకు? మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఎప్పుడైనా మీరు ఇటువంటి ప్రాంతాలు మంచి పర్యాటక ప్రాంతాలకు వెళ్ళారు ఎక్కడైనా?
చాలా దగ్గర వెళ్ళాం కానీ ఇది మన లోకల్లో ఉంది కదా, ఇది మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. నా పేరు గుర్రాల కుమారస్వామి, రిటైర్డ్ టీచర్. చెరువుల ఆంజనేయ స్వామి ఎప్పటి నుంచో మహిమోవితమైన ఆంజనేయ స్వామి, హనుమతికి నరసింహస్వామి, సిద్ధేశ్వర స్వామి, భద్రకాళదేవి యొక్క మధ్యాహ్నంలో కూడా ఈయన స్వయంభూగా వెలిచాడు. దీనికి అభివృద్ధి సంఘం ఒకటి ఉంది. ఆ సంఘం ద్వారానే ఈ గుడిని చాలా బాగా డెవలప్ చేశారు. ఇక్కడ ఆనందమైనటువంటి ఏంటంటే గుట్టలు, చెట్లు, సమీపంలో ఉన్న పెద్ద తటాక చెరువు ఉన్నది. కాబట్టి ఇక్కడ ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది. భక్తులు చాలామంది ఇక్కడికి వస్తుంటారు, దేవుని మొక్కుతారు, కోరిన కోరికలు దేవుడు అందరికీ అనుకూలంగా ఉంచుతాడు. కాబట్టి ఇది మహిమోన్నతమైన ప్లేసు. ఇది రానున్న కాలంలో ఇది బాగా డెవలప్మెంట్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. కాబట్టి అందరి యొక్క సహకారాలు ఈ దేవాలయానికి అందించాలని దీనికి అభివృద్ధి సంఘం అవుతుంది. ఈ సంఘం ఉన్నది. పోతే ఈ దేవాలయం ఇప్పుడు భద్రకాళి దేవస్థానం ఆధ్వర్యంలో నడుస్తున్నది. కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్న సిబ్బందికి, పురోహితునికి వాళ్ళు ద్వారా జీతాలు ఇస్తున్నారు. ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరము, ఆనందకరం ఉన్నది. వీటికి వస్తే మనకు బయటికి పోయేదానికి వీలుండదు. చాలా వీటికి వచ్చిన వ్యక్తులు ఇక్కడ ఆక్సిజను, ఈ వాతావరణము, ఈ నీళ్లు, ఈ వాతావరణం, ఈ గాలి ఆహ్లాదకరం ఉంటుంది. వచ్చిన మనుషులు కనీసం ఒక 15 మినిట్స్, ఒక అర్ధగంట సేపు ఇక్కడ ఉండి టైం పాస్ చేసుకొని హాయిగా ఆనందంతో వెళ్ళిపోతుంటారండి. చాలా ఆనందం. ఇక్కడ పైసా ఖర్చు లేకుండా ఇక్కడ స్వామి కార్యం స్వకార్యం. ఇక్కడ పక్కకి వెళ్తే అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ కొద్దిగా పక్కకు వస్తే ఇక్కడ టెంపుల్తో పాటు ఈ చెరువును చూస్తూ ఎంతో ఆనందానుభూతికి లోనయ్యేటువంటి అవకాశం. ఇక్కడ చాలామంది పిల్లలు అంటే యూత్ ఎక్కువగా ప్రస్తుతానికి ఈరోజు వచ్చారు. మొదటి రోజు వర్షం, కొంత గ్యాప్లోనే ఇక్కడ పర్యాటకుల తాకిడి అయితే మెల్లగా పెరుగుతుంది. ప్రస్తుతానికి ఇక్కడ పక్కన టెంపుల్ చుట్టూ కొండలు ఒక్కసారి చూసినట్టయితే గతంలో ఈ భద్రకాళి టెంపుల్కి అలాగే 1000 స్తంభాల దేవాలయం అక్కడ కొండకి ఒక రోప్ వే కూడా వేయాలని చెప్పి అన్నారు. ఆ రోప్ వే వేస్తామని చెప్పినటువంటి ప్రాంతాలు కూడా ఇవే. ఇక్కడ చూడడానికి కూడా ఇక్కడ అంటే కొండలపైకి ఎక్కడానికి కూడా కొన్ని ట్రెక్కింగ్ లాంటివి కూడా గతంలో ప్రణాళికలు కూడా వేశారు. కానీ ఇప్పుడు కూడా ఈ వాతావరణాన్ని ఇంత ఆస్వాదిస్తున్నామన్నటువంటి ఒక ఆనందానుభూతులు వరంగల్ నగర ప్రజల్లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ భద్రకాళి నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.